అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అందరూ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని బలిష్టమైన రెక్కల చాటున ఆయన మరుగుపరిచి మరొక నూతన సంవత్సరాన్ని ప్రభు నాకు బహుమానంగా ఇచ్చారు. సో మీ అందరికీ నా నిండు వందనాలు. నా కోసం చాలామంది ప్రార్థిస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. అలాగే ఎక్లీషియా కుటుంబంలో మీరందరూ ఉన్నందుకు నేను ప్రభుని చాలా మహింపరుస్తున్నాను. రాబో దినాల్లో ప్రభు కోసం ఇంకా బలమైన పరిచర్య చేయాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. సో మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా జీవితాల్లో ఎన్నో అనుభవాలు ప్రభు మాకు ఇచ్చారు. మేము ఎన్నోసార్లు ఓడిపోయామండి, ఎన్నోసార్లు పడిపోయాం, ఎంతోమంది చేత తృణీకరించబడ్డాం, ఎంతోమంది మమ్మల్ని వెలివేశారు, ఎంతోమంది చులకనగా చూశారు. ఈ సేవా పరిచర్లో, ఈ జీవిత ప్రయాణాల్లో ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. అందరూ ఉన్న అనాథులుగా బ్రతికాం. కానీ ఈరోజు మేము సంతోషాన్ని అనుభవించడం గల కారణం ఏంటి తెలుసా? నా ప్రభు మా చేయి విడిచిపెట్టలేదు. అదే ధైర్యంతో చెప్తున్నాను, మీరు కూడా రాబో దినాల్లో బలమైన కార్యాలు అనుభవిస్తారు. మీరు కూడా సంతోషాన్ని అనుభవిస్తారు. మీ కన్నీటిని కూడా నా ప్రభు నాట్యముగా మారుస్తాడు. ఏ చోటైతే మీరు కన్నీరు కార్చారో అక్కడే ఆనంద బాష్పాలు కురిసేలాగా నా ప్రభు చేస్తారు. ఇది నోటు మాటతో చెప్పట్లేదండి, అనుభవంతో చెప్తున్నాను. దేవుడు మాట ఇస్తే అన్నటికీ మాట తప్పని దేవుడు ఆయన. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట కీర్తనల భాగము 118వ కీర్తన 22వ మాట చదవగలిగితే, ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలగ తలరాయను. ఈ మాట మీ అందరి బ్రతుకులో నా ప్రభు నెరవేర్చుదురుగాక. ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకది తలరాయిగా మార్చబడినట్లు మేము ఎందుకు పనికిరాని వారిగా ఉండేవారు. అనేక మంది నన్ను చూసి అనేవారు, వీడు అసలు జీవితంలో బాగుపడతాడా అని మా తల్లి ముందరే నన్ను దూషిస్తూ ఉంటే, మా తల్లి కన్నీరు కారుస్తూ మా జీవితాలను ప్రభు చేతులు పెడుతోంది కదా. తండ్రి, నా బిడ్డలు బహుశా లోకం దృష్టిలో పనికిరాని వారుగా ఉన్నారు, వారు విలువేయబడిన వారుగా ఉన్నారు. అనేక మంది నా పిల్లలను చులకనగా చూస్తున్నారయ్యా, నా కుటుంబాన్ని చులకనగా చూస్తున్నారయ్యా. కానీ నీ చేతులు పడుతున్నాను. నా పిల్లల్ని, నా కుటుంబాన్ని బాగు చేయగలిగిన ఒకే ఒక్క దేవుడు అని ఎప్పుడైతే మా జీవితాలు మా తల్లి ప్రభు చేతులకు పెట్టిందో గర్వంగా చెప్తానండి. అవమానం పొందిన చోటే నా ప్రభు ఘనమైన పాత్రలుగా వాడుకోవడం ప్రారంభించారు. ఎక్కడైతే మేము కన్నీరు కార్చామో, ఎక్కడైతే నిందలు అనుభవించామో, ఎక్కడైతే తృణీకరించబడ్డామో ఆ స్థలాల్లో ప్రభు మమ్మల్ని హెచ్చించడం ప్రారంభించారు. ఈరోజు నేను అంటాను, మేము అనుభవిస్తున్న సంతోషాన్ని మీరు కూడా అనుభవిస్తారు. ఎందుకంటే మన దేవుడు కాలాలు మారిన, యుగాలు మారిన, ఎన్నటికీ మారని దేవుడు. ఈరోజు మా బ్రతుకుల్ని బలపరిచిన దేవుడు మీ బ్రతుకులను కూడా ఖచ్చితంగా బలపరుస్తారు. కానీ విశ్వాసంతో మీరు ఎదురు చూడాలి. మన జీవితాన్ని ప్రభు చేతిలోకి పెట్టిన తర్వాత నువ్వు ఏ కార్యమైనా జరిగిస్తావు, ఏ క్షణములైనా మా జీవితాలు మార్చగలిగిన దేవుడు అని మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలండి. ప్రభు నూతన ద్వారాలు మన కోసం తెరవగలిగిన దేవుడు. ఈరోజు నేను బ్రతుకుంటానని కల్లో కూడా ఊహించలేదు, నేను పరిచర్య చేస్తానని కల్లో కూడా ఊహించలేదు. ఈ మాటలు చెప్తున్నప్పుడు నా పూర్వదినాలు జ్ఞాపకం వస్తున్నాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది, నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదయ్యా, నువ్వు కనికరించకపోతే నా జీవితం లేదయ్యా, నువ్వు దర్శించకపోయినంటే ఈ పాటికి నా జీవితం ఎప్పుడూ ముగించబడేది. కానీ నీ ప్రేమ, నీ వాగ్దానము, నీ యొక్క వాక్యము మమ్మల్ని బలపరిచిందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఈరోజు నువ్వు కూడా ధైర్యంగా ఉండు. ప్రభు నీ జీవితాన్ని కడతారు. మీరు కూడా విశ్వాసంతో ఉండండి. దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితాల్లో ఖచ్చితంగా జరిగిస్తారు. గాడ్ బ్లెస్ యూ.